Good morning, my dear students. So now in this video I am going to explain the condensation reactions of carbonyl compounds with ammonia derivatives. So carbonyl సమ్మేళనాల సంఘనన చర్యలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో సంఘనన చర్యలు వేటితో అంటే అమ్మోనియా ఉత్పన్నంతో. సో కండెన్సేషన్ రియాక్షన్స్ విత్ అమ్మోనియా డెరివేటివ్స్. So carbonyl compounds, both aldehydes and ketones. So both aldehydes and ketones, they undergo condensation with ammonia derivatives. అమ్మోనియా ఉత్పన్నాలతో కార్బొనైల్ సమ్మేళనాలు అయినటువంటి ఆల్డిహైడులు మరియు కీటోన్లు. సో ఆల్డిహైడులు మరియు కీటోన్లు రెండు మనకు అమ్మోనియా ఉత్పన్నంతో సంఘనన చర్యల్లో పాల్గొంటాయి. సో ఇక్కడ విత్ హైడ్రాక్సిల్ అమీన్. అమ్మోనియా ఫార్ములా ఏమి అంటే NH3. NH3 అమ్మోనియాలో నుండి ఒక హైడ్రోజన్ అంటే NH2 ఇంకా ఒక హైడ్రోజన్ స్థానంలో X వేస్తున్నాను, NH2X. ఆ X ఏ OH అయి ఉండొచ్చు. XOH అయితే హైడ్రాక్సిలమిన్ అంటే NH2OH అయితే అది హైడ్రాక్సిలమిన్. NH2OH అయితే హైడ్రాక్సిలమిన్. అట్లాగనే NH2 X స్థానంలో మరొక NH2 ఉంటే అంటే NH2 ఉంటే హైడ్రజీన్. NH2 ఉంటే హైడ్రజీన్. NH2 NHC6H5 NH2 NHC6H5 ఉంటే ఫినైల్ హైడ్రజీన్. అంటే ఎక్స్ ప్లేస్లో ఏముంది NHC6H5. NHC6H5 ఉంటే ఫినైల్ హైడ్రజీన్. NH2 ఎక్స్ ప్లేస్లో NHC6H4 NO2 టేకెన్ ట్వైస్. NH2 NHC6H4 C6H4 NO2 టేకెన్ ట్వైస్ ఉంటే డైనైట్రోఫినైల్ హైడ్రజన్. సో ఇవి అమ్మోనియా డెరివేటివ్స్. సో దీస్ ఆర్ నోన్ యాజ్ అమ్మోనియా డెరివేటివ్స్. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H, దట్ మీన్స్ ఇన్ X ఇది OH అయితే హైడ్రాక్సిలమిన్, NH2 అయితే హైడ్రజిన్, NHPH అయితే ఫినైల్ హైడ్రజిన్, NHPH NO2 టేకెన్ ట్వైస్ అయితే డైనైట్రోఫినైల్ హైడ్రజన్. సో ఈ అమ్మోనియా డెరివేటివ్స్ బోత్ విత్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ దే అండర్గో కండెన్సేషన్. సో ఆల్డిహైడులు మరియు కీటోన్లు రెండు ఈ అమ్మోనియా ఉత్పన్నాలతో సంఘనన ఉత్పన్నాలను ఏర్పరిస్తే ఈ చర్యలనే సంఘనన చర్యలు అని అందరూ. సో కార్బొనైల్ సమ్మేళనాలు అమ్మోనియా ఉత్పన్నాలతో సంఘనన చర్యలను జరుపుతాయి. సో ఇది కార్బొనైల్ కాంపౌండ్స్ అనదర్ స్పెషల్ ఆర్ అనదర్ ఇంపార్టెంట్ రియాక్షన్స్. సో కార్బొనైల్ సమ్మేళనాల రెండవ ముఖ్యమైన చర్యలుగా మనము సంఘనన చర్యలను తీసుకుంటాం. ఇవి అమ్మోనియా ఉత్పన్నాలతో సంఘనన చర్యల్లో పాల్గొంటాయి. ఏవి? ఆల్డిహైడులు మరియు కీటోన్లు. సో ఫస్ట్ వన్ విత్ హైడ్రాక్సిల్ అమీన్. సో కార్బొనైల్ కాంపౌండ్స్ దే అండర్గో condensation with hydroxylamine and form oxime derivative. సో అక్కడ బై ప్రోడక్ట్ H2O రిలీజ్ అవుతుంది. H2O వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. సో కార్బొనైల్ కాంపౌండ్స్ దే అండర్గో కండెన్సేషన్ విత్ హైడ్రాక్సిలమీన్ అండ్ ఫార్మ్ ఆక్సైమ్ డెరివేటివ్. కార్బొనైల్ సమ్మేళనాలు హైడ్రాక్సిల్ అమీనుతో సంఘననము చెంది ఆక్సైమ్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తాయి. ఇక్కడ వ్యర్థ పదార్థముగా నీటి అణువు కోల్పోతుంది. సో కార్బొనైల్ కాంపౌండ్స్ అండర్గోస్ కండెన్సేషన్ విత్ హైడ్రాక్సిలమీన్ అండ్ ఫార్మ్స్ ఆక్సైమ్ డెరివేటివ్స్. సో అవి ఆల్డిహైడ్స్తోన రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి, కీటోన్స్తో కూడా ఈ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. So if you take example acetaldehyde CH3CHO R plus CH3 అయితే CH3CHO, that is acetaldehyde undergoes condensation with hydroxylamine and forms acetaldoxime, that is aldoxime.
ఆల్డాక్సైమ్ ఫామ్ అవుతుంది. C+N ఆల్డాక్సైమ్ అయితే అప్పుడు సికి హెచ్ లింక్ అయి ఉంటుంది కాబట్టి CH+NOH CH+NOH ఉంటే CH+NOH ఉంటే అది ఆల్డాక్సైమ్. సో ఆల్డిహైడ్స్ దే అండర్గో కండెన్సేషన్ విత్ హైడ్రాక్సిలమీన్ అండ్ ఫార్మ్ ఆల్డాక్సైమ్. Ketones, if you take example, ketones also undergoes condensation with hydroxylamine and form ketoxime. సో కీటోన్స్ కూడా సంఘటనము హైడ్రాక్సిలమీన్తో జరిపే కీటాక్సైమ్స్ని ఇస్తాయి. సో కార్బన్కు బోత్ సైడ్స్ ఇద్దరు ఆల్కైల్ గ్రూప్స్ ఉండొచ్చు, లేదా అరైల్ గ్రూప్స్ ఉండొచ్చు, లేదా ఒక అరైలు ఒక ఆల్కైల్ ఉండొచ్చు. సో కీటాక్సైమ్ ఫామ్ అవుతుంది. C+NOH ఆక్సైమ్ అంటే C+NOH ఉండాలి. సో కీటాక్సైమ్స్ ఫామ్ అవుతాయి. సో రియాక్షన్ విత్ లేదా కండెన్సేషన్ విత్ హైడ్రాక్సిలమీన్, ketones they form ketoxymes, aldehyde it forms aldoxymes, C+NOH. CH+NOH అయితే aldoxyme, C+NOH అయితే ketoxyme. So with the hydroxylamine. Next, another ammonia derivative, that is phenyl hydrazine. Carbonyls they undergoes condensation with phenyl hydrazine. So phenyl hydrazine formula ఏమి? NH2X ప్లేస్లో NHC6H5 NH2NHC6H5 ఉంటే దాన్ని ఫినైల్ హైడ్రజీన్. NH2NHC6H5. సో విత్ ఫినైల్ హైడ్రజీన్ కార్బొనైల్స్ ఫార్మ్స్ ఫినైల్ హైడ్రజోన్. జీను చర్యలో పాల్గొంటే జోన్ ఫామ్ అవుతుంది. C+NNHPH. So phenyl hydrazone. So carbonyl compounds they undergo condensation. Carbonyl compounds they undergoes condensation with the phenyl hydrazine and form phenyl hydrazone. With aldehydes hydrogens will be formed. With ketones also hydrogens will be formed. That is C+NNHPH. So with aldehydes, phenyl hydrazone, acetaldehyde, phenyl hydrazone, or formaldehyde, phenyl hydrazone. So with the ketones, ketone phenyl hydrazone will be formed. So hydrazine formula, phenyl hydrazine formula, NH2NHPH, that is C6H5. So here also the byproduct will be H2O. H2O నీటి అణువును కోల్పోతుంది కాబట్టి ఇది ఏం రియాక్షన్ అయింది? కండెన్సేషన్ రియాక్షన్. So removal of water molecule in this condensation reaction. So next, another ammonia derivative is 2,4-dinitrophenylhydrazine. 2,4-dinitrophenylhydrazine. So 2,4-dinitrophenylhydrazine, it is also a ammonia derivative. NH2X, X place లో NHC6H3 NO2 taken twice. NH2 NHC6H3 NO2 taken twice. So this is known as 2,4-dinitrophenylhydrazine or Borch's reagent. సో 2,4-dinitrophenylhydrazine బోర్ష్ కారకము అని కూడా అంటాం. సో బోర్ష్ కారకం అన్న డైనైట్రోఫినైల్హైడ్రజీన్ అన్న ఒకటే. సో ఇట్ ఈజ్ అమ్మోనియా డెరివేటివ్. సో ఈ హెక్స్ ప్లేస్లో NH2X, ఎక్స్ ప్లేస్లో NHC6H3 NO2 టేకన్ ట్వైస్ ఉంటే దాన్ని 2,4-dinitrophenylhydrazine. ఇట్ ఈజ్ అమ్మోనియా డెరివేటివ్. ఇది కూడా అమ్మోనియా ఉత్పన్నం. ఈ అమ్మోనియా ఉత్పన్నం దట్ ఈస్ 2,4-dinitrophenylhydrazine తో కార్బొనైల్స్ అండర్గోస్ కండెన్సేషన్ అండ్ ఫార్మ్ హైడ్రజోన్. 2,4-dinitrophenylhydrazone. So carbonyls, both aldehydes and ketones, they undergo condensation with 2,4-dinitrophenylhydrazine and form 2,4-dinitrophenylhydrazone. So here also water molecule will be removed as byproduct. సో ఇక్కడ కూడా వ్యర్థ పదార్థంగా నీటి అణువును కోల్పోయి మనకు కార్బొనైలులు 2,4-DNPతో
హైడ్రోజోన్ను ఫామ్ చేస్తాయి, 2,4-dinitro phenyl హైడ్రోజోన్. సో ఈ కండెన్సేషన్ విత్ 2,4-DNPని మనము ల్యాబ్లో కార్బొనైల్ కాంపౌండ్స్ అనాలిసిస్కు, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కార్బొనైల్స్కు ఈ టెస్ట్ను వాడుకుంటాం. సో బోర్షెస్ రియేజెంట్ను ఈ కాంపౌండ్కు వేస్తే ఇఫ్ వి గెట్ ఎల్లో ప్రెసిపిటేట్, ఎల్లో అవక్షేపం, పసుపు పచ్చని అవక్షేపం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? హైడ్రోజోన్ ఫామ్ అవుతుంది. అంటే కార్బొనైల్స్ ఉంటే నీ కాంపౌండ్లో అవి ఫినైల్ హైడ్రోజన్తో కండెన్స్ అయ్యి వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయ్యి నీకు టెస్ట్ ట్యూబ్లో హైడ్రోజోన్ 2,4-dinitro phenyl హైడ్రోజోన్ ఫామ్ అయ్యి ఉంటే టెస్ట్ ట్యూబ్లో ఎల్లో ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఆ ఎల్లో ప్రెసిపిటేట్ను చూసి సో నాకు ఇచ్చిన కాంపౌండ్ అలీఫాటిక్ కార్బొనైల్స్ అని చెప్తాం. అలీఫాటిక్ కార్బన్. సో కార్బొనైల్ కాంపౌండ్ అది మేబీ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్. సో ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ రెండింటికి ఈ టెస్ట్ పాజిటివ్ టెస్టే. సో కాబట్టి కార్బొనైల్స్ ఉంటే నీ కాంపౌండ్ కార్బొనైల్ గ్రూప్ అయి ఉంటే లేదా కార్బొనైల్ కాంపౌండ్ అయి ఉంటే యూ విల్ గెట్ ఎల్లో ప్రెసిపిటేట్, దట్ ఈజ్ అలిఫాటిక్. అయితే అట్లా కాకుండా అరోమాటిక్ కార్బొనైల్స్ ఇచ్చి ఉంటే సో కార్బొనైల్ గ్రూపు 2,4-DNP డైనైట్రో ఫినైల్ హైడ్రోజన్తో ఇట్ ఆల్సో ఫార్మ్స్ హైడ్రోజోన్ 2,4-dinitro phenyl hydrogen by the removal of water molecule. So you will get orange red precipitate. Orange red precipitate ఫామ్ అవుతుంది అరోమాటిక్ అయితే. సో అరోమాటిక్ కార్బొనైల్స్ అయితే ఆరెంజ్ రెడ్ ప్రెసిపిటేట్, అలీఫాటిక్ కార్బొనైల్స్ అయితే ఎల్లో ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. సో అలీఫాటిక్ కార్బొనైల్స్ అయితే ఎల్లో ప్రెసిపిటేట్, అరోమాటిక్ కార్బొనైల్స్ అయితే ఆరెంజ్ రెడ్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. సో ఈ టెస్ట్ని బట్టి నాకు ఇచ్చింది అలీఫాటిక్ కార్బొనైల్సా అరోమాటిక్ కార్బొనైల్స్ ఐడెంటిఫై చేయొచ్చు. సో దట్ ఈస్ కండెన్సేషన్ విత్ బోర్షెస్ రియేజెంట్, దట్ ఈస్ 2,4-dinitro phenyl hydrogen. ఇంపార్టెంట్ బిట్ ఇది. సో రైట్ ద ఫాలోయింగ్, that is the 2,4-DNP dinitro phenyl hydrogen. 2,4-dinitro phenyl hydrogen is also known as అని రాస్తే ABCD ఇస్తే దాంట్లో మనం బోర్షెస్ రియేజెంట్గా మార్క్ చేయాలి. సో కార్బొనైల్ కాంపౌండ్స్ both aldehydes and ketones, they undergo condensation with 2,4-dinitro phenyl hydrogen and form 2,4-dinitro phenyl hydrogen. So both aldehydes also they undergo condensation with the dinitro phenyl hydrogen, that is 2,4-dinitro phenyl hydrogen and forms 2,4-dinitro phenyl hydrogen. Ketones also undergo condensation with 2,4-dinitro phenyl hydrogen and form 2,4-dinitro phenyl hydrogen. So aliphatic carbonyl compounds give yellow precipitate with 2,4-DNP. Aromatic carbonyl compounds give orange red precipitate with 2,4-dinitro phenyl hydrogen. అంటే నాకు ఇచ్చిన కార్బొనైల్ కాంపౌండ్ అని నేను ఈ టెస్ట్తో ఐడెంటిఫై చేసుకుంటాను. ప్రజెన్స్ ఆఫ్ కార్బొనైల్ గ్రూప్స్ విల్ బి కంక్లూడెడ్ బై దిస్ టెస్ట్. సో దీంతో కండెన్సేషన్ రియాక్షన్స్ విత్ అమ్మోనియా డెరివేటివ్స్ కంప్లీట్ అవుతుంది. సో థ్యాంక్ యూ.